వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పెద్ద ఫ్యాక్ట్స్ ఏం లేవండి. వైసీపీ రావణ్ణి సపోర్ట్ చేయడానికి పెద్ద ఫ్యాక్ట్స్ అంటూ చెప్పుకోవడానికి ఏమీ లేదు. చాలా ఆలస్యంగా స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి ట్వీట్లు, అందులో ముఖ్యంగా ఆయన చెప్పినటువంటిది కోర్స్ దాని మీద చాలా పద్ధతిగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేటువంటిది కూడా జరుగుతుందండి. ఇన్ ఆల్ ద వెబ్సైట్స్, అలాగే నేతలు, సోషల్ క్రిటిక్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి సంబంధించి చెప్తూ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఫస్ట్ కొటేషన్ ఇన్ హిస్ ట్వీట్, హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు దుష్టపాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీస్ యంత్రాంగం. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ జోక్ ఎవర్ ఇన్ పాస్ట్ 2 decades. గత 2 దశాబ్దాల్లో ఇది చాలా పెద్ద జోక్ కింద మనం పరిగణించవచ్చు. హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్. వై హే రామ్? ఎందుకు జగన్ గారు? వాట్ ఈస్ దిస్ సబ్స్టాండర్డ్? ఎందుకు వాడుకోవాలనిపించింది ఇక్కడ? అంటే అక్కడ రావణ్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ రామ్ అని ఈజీగా వచ్చేసిందా, లేదంటే పైన ఉన్నటువంటి పెద్దల ప్రాపకం కోసం ఏమన్నా దీన్ని వాడుకున్నారా అని అడుగుతున్నారు సార్. కమింగ్ కాకినాడ సరే, దీంట్లో ఏంటిది? అణిచివేత చర్యలు, చిన్నారులు మిస్ అయిన వేగం లేదు, నేరాలకు సంబంధించి ఫిర్యాదులు కదలకలేదు, గిరిజన మహిళలను వ్యవస్థను చేసి దాడి చేసినా ఇది లేదు, ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు, ఇవన్నీ ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని దానికి పెట్టారు. అయితే కింద ఇక ఎగ్జాంపుల్స్ చెప్పారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరు కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ పాప ఆచూకీ లేదు. కూతురు ఫోటోలు పట్టుకుని ఆ తండ్రి వీధి తిరుగుతున్నాడు. పాప తల్లి బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలోనే ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకి భరోసా ఎలా ఇవ్వగలుగుతారు? అండ్ కోర్స్ ఇవాళ వచ్చిన ఒక న్యూస్ ఏంటంటే కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ గారిని పల్నాడు ఎస్పీగా ట్రాన్స్ఫర్ చేశారని చూశాను. మరి అది ఎందుకు అయిందనేది తెలియదు, కానీ అంటే ఇన్ జనరల్ జరిగేటువంటి దాంట్లో అయ్యుండొచ్చు. బట్ ఆయన ఉన్నంతసేపు కూడా చాలా పద్ధతిగా ప్రమాణాలతో పనిచేశారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆయన ఆధ్వర్యంలోనే 600లకు పైగా పోలీసులు నిరంతరాయం కష్టపడి వెతికారు. బట్ ఎక్కడ క్లూస్ అనేవి దొరకలేదు. సో ఇక ప్రజల భాగస్వామ్యాన్ని కూడా కోరుకున్నారు. పోస్టర్ రిలీజ్ చేశారు. ₹1,00,000 బహుమతి కూడా ప్రకటించారు పాప ఆచూకీ తెలిపిన వాళ్ళకి అని చెప్పి. ఆ మిస్సింగ్ కేసు నడుస్తుంది. స్టిల్ ఇట్ ఇస్ కంటిన్యూయింగ్. కోర్టు వారి ఆధ్వర్యంలో విచారణ అనేది కూడా నడుస్తోంది. దాని మీద సాయికృష్ణ లాకప్ డెత్ కేసు నడుస్తోంది ఆల్రెడీ. దానికి సంబంధించి క్రాంతికుమార్ ఆత్మహత్య, ఇచ్చిన మరణవాంగ్మూలం, ఇవన్నీ వేసుకుంటూ వచ్చి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉస్మానియా గోల్డ్ మెడల్ జర్నలిస్ట్ కేవీఆర్ని సరైన చట్ట ప్రక్రియలు పాటించకుండా హైదరాబాద్ నుంచి భారీ పోలీస్ బలగాలను తీసుకురావడం, అతను చేయని వాటిని చేసినట్టుగా ఎఫ్ఐఆర్లో పెట్టి జైలుకు పంపడం అత్యంత దుర్మార్గం. అంతేలేండి, మీతో ఉండే మనిషి, మీకు పనిచేసేటువంటి మనిషిని ఆ మాత్రం చేస్తే అలాగే ఉంటుంది. ఆ మాత్రం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత యూట్యూబర్ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు 4 కోర్టుల్లో బెయిల్స్ వచ్చిన అహంకారంతో చెలరేగిపోతూ నేరుగా సంబంధిత పోలీస్ స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించారు. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు. చంద్రబాబు గారు, మీరు, పవన్ కళ్యాణ్, లోకేష్లు సహా మీ పార్టీ నాయకులు గతంలో ఇప్పుడు కూడా ఏం మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్ళు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటిని ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు అవే అభియోగాలు మీ మీద కూడా పెట్టాలి కదా. విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపడం కోసం పోలీస్ స్టేషన్ల మీదకి మీ వారిని పంపించి దాడి చేయడం, పోలీసులు మౌనం వహించి ప్రేక్షక పాత్ర పోషించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాద ఘంటికలు. ఇవి రాజ్యాంగ హక్కులపై దాడి. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి. ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యం కాదు, జంగిల్ రాజ్ కాదు. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి, బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలి, చట్టం ముందు అందరూ సమానం అనే హక్కు కావాలి, రాజకీయ ఆదేశాలు కాకుండా రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీస్ వ్యవస్థ కావాలి. హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ ఇంగ్లీష్ వెర్షన్ దీన్ని ఫాలో అవ్వండి. ఇక్కడ 2 వీడియోలు వినిపిస్తా. ఫస్ట్ అదే చెప్పాలనుకుంటుందా? వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పాలనుకుంటుంది? మన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ హిందూ దేవీ దేవతలు దూషించండి, ద్వేషించండి అంటుందా? ఇప్పుడు రావణ్ణి సమర్థిస్తున్న వాళ్ళు ఈ పదానికి అర్థం చెప్పండి. రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి, చేపించరా? ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా కొడకారు? సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక? లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పి నేను చెప్పి చెప్పరా నా కొడక? నువ్వు ఏం చేస్తున్నారు మన క్రిస్టియన్స్? సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సనాతన ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటుంది? సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటుంది? రాజ్యంలో బాండ్ అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు. వీడికి ఇది ఈ దరిద్రుడు మాట్లాడిన మాటలు, ఇట్లాంటి పనికి మాలిన మాటలు మాట్లాడడాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? ఎత్తుకెత్తుకుంటుందా? రాముడిని తరిమేశాడా? ఎవడు ఈ యదవకి చెప్పింది? ఈ యదవని సమర్థిస్తుందా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? వీళ్ళు గొప్పడని చెప్తుందా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ?
రాముని గురించి అట్లా తరిమివేయబడ్డాడని ఒప్పుకుంటుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? చదివితే తెలుసుకో, తెలియకపోతే మూసుకో, అంతేగాని దైవ దూషణ. అదే సందర్భంలో క్రిస్టియన్స్కి సంబంధించిన దేవుళ్ళనో లేకపోతే ముస్లింలకు సంబంధించిన దేవుళ్ళనో వాళ్ళు చేస్తున్న రాడికల్ వాదాన్ని విమర్శిస్తున్నారు తప్ప హిందుత్వవాదులు ఆ దేవుళ్ళ దూషణకు పాల్పడితే తప్పంటున్నారుగా, కేసులు పెడుతున్నారు కదా. నూపూరి శర్మది ఏమైంది, రాజాసింగ్ది ఏమైంది? మరి ఇక్కడ దేవుళ్ళని వెటకారం చేస్తూ రాముడు తరిమి వేయబడ్డాడు. లేకపోతే సన్యాసుల ధర్మం అంటే ఇది సనాతన ధర్మం అంటే సన్యాసుల ధర్మమా చెప్పిన ఈ సన్యాసి గాడికి సమర్థిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రావణ అనేటటువంటి వాడు వాగే ఈ వాగుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా దత్తత తీసుకుంటుందా? ఇప్పటికీ కనీస జ్ఞానం లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావణ వెనకేసుకొస్తే సనాతన ధర్మ విరుద్ధ పార్టీ అని ప్రజలకు చెప్పుకోవాల్సి వస్తుంది. బీయింగ్ ది స్టాంప్డ్ వితౌట్ డౌట్. ఇంకోటి వినిపిస్తా. ఇక్కడ వచ్చేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మాట్లాడారు కదా, హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అని. ఎస్, ప్రజలందరూ కూడా 2019-24 అదే మాటని మాట్లాడారు. అలాగే వేడుకున్నారు దేవుణ్ణి. ప్రజావేదిక కూల్చివేత దగ్గర మొదలైనటువంటి దాన్ని అదే పద్ధతిలో అక్కడి నుంచే మొదలుపెట్టారు. 2024 ఎన్నికల వరకు కూడా హే రామ్ మాకు ఒక్క అవకాశం ఇవ్వవయ్యా, ఈ మొత్తం ఎరాడికేట్ చేసేయాలి, అసలు రాజకీయాలు వీళ్ళు ఉండకూడదు అని చెప్పి 164 సీట్ల మ్యాండేట్ కూటమికి ఇచ్చారు. 11కి అక్కడ పరిమితం చేశారు. అది కూడా బై ఫ్లూక్ వచ్చింది అంతే, అంతకుమించి ఏం లేదు. అయితే మరి సోషల్ మీడియాలో ఎల్జీ పాలిమర్స్కి సంబంధించి ఒక పోస్ట్ పెడితే 70 ఏళ్ల పైచిలుకున్నటువంటి వారి తల్లి వయసు ఉన్నటువంటి ఒక మహిళని ఏం చేశారనేది ఆవిడ మాటలో ఒకసారి విందామా? అసలు అబ్రాడ్ నుంచి కూడా కాల్స్ వచ్చేసి నాకు తెల్లవారుజాము వరకు అనమాట. అసలు ఊపిరాడలేదు నాకైతే. ఏంటి మిస్టేక్ ఇందులో, నేషనల్ మీడియా కానీ వీళ్ళు అందరు. తర్వాత 21st వెళ్ళాను, నాతో స్టేట్మెంట్ రాయించుకున్నారు. చాలా క్రాస్ క్వశ్చనింగ్, ఇంటరాగేషన్స్, పొలిటికల్గా ఏదన్నా ఉందా అంతా అడిగారనమాట. అదేం లేదు, ఇది తప్పని కూడా నాకు తెలీదు. ఇది నేను తప్పని ఇవ్వట కూడా నేను అంటలేదు, నేను తప్పు చేయలేదండి అని చెప్పాను అన్నాను. అన్న తర్వాత లేటర్ దట్ నాకు రాను సొసైటీలో ఎట్లా అయిందంటే నన్ను చూస్తే భయపడుతున్నారు జనం మాట్లాడాలండి. ఈమెతో మాట్లాడితే ఏమైనా అవుతుందేమో అని. డిపార్ట్మెంటల్గా హోటల్ ఇష్యూస్ ఏవో ఉంటాయి కదండి, వాటి గురించి మాట్లాడాలన్నా కూడా నాకు కోఆపరేషన్ లేదు. ఆ టైంలోనే నా చేతుల్లోంచి ఇన్ఫ్లుయెన్స్ చేసి పొలిటికల్గా ఎంటర్ అయ్యి హోటల్ తీసేసుకున్నారండి. హోటల్ తీసేసుకుని వేరే వాళ్ళకి 10 సంవత్సరాలు లీజ్కి ఇప్పించేశారు. దట్స్ మై పర్సనల్ ఇష్యూ దేర్. కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఏంటంటే లోకల్ రాజకీయ నాయకులు. దానికి నేను ఎవరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి? సిఐడీలకి ఇవ్వాలా, పోలీసులకి ఇవ్వాలా? ఎవరిని హెల్ప్ చేస్తారా? ఎవరు చేయరు సార్. నన్ను చూస్తేనే అంత దూరం నేను నుంచుంటారనమాట. దాంతో నేను నోరు మూసుకొని వచ్చేసాను. తర్వాత లేటర్ దట్ నా పర్సనల్ లైఫ్ మొత్తం పాడైపోయింది. మొత్తం నథింగ్ ఈజ్ దేర్. నేను అసలు ఉండలేకపోయాను. తర్వాత ఫ్రెండ్స్ అందరి హెల్ప్తో చిన్న హోటల్ పెట్టాను శ్యామలా నగర్లో. అక్కడ ట్రేడ్ లైసెన్స్ దగ్గర ఇబ్బంది పెట్టారు సార్. 11 months అగ్రిమెంట్ తీసుకున్నాను నేను. 11 monthsలో 5 months కూడా నేను సరిగ్గా నడపలా. ట్రేడ్ లైసెన్స్ ఇష్యూ మీద నన్ను దాన్ని తిరిగి మున్సిపల్ ఆఫీస్కి అందరూ తెలిసిన వాళ్ళే. ఎందుకంటే 45 years నేను పెద్ద శంకర్ విలాస్లో నేను డీల్ చేస్తున్నాను. వాళ్ళందరూ నాకు మీరు మా దగ్గరికి రాకండి దయచేసి, మేము తెలుసని చెప్పకండి ఎవరితోనూ ఇవ్వలేదండి. కండిషనల్గా ఇచ్చారు. ఆ కండిషన్ ఏంటంటే 1 నెల చూస్తాము, ఆ పక్కనున్న ఆవిడ ఏమన్నా కంప్లైంట్ ఇస్తే కనుక మీరు క్లోజ్ చేయాల్సి వస్తుంది అని. దాంతో నాకు ఇసుబుట్టి క్లోజ్ చేసేసాను సార్. ఇప్పుడైతే ఏమీ లేదు, సర్వైవల్ కూడా ఏం లేదు. ఏదన్నా ఫ్యూచర్ ఉంటుందేమోనని ఇక్కడికి వచ్చాను అనమాట. నా ఫ్యామిలీ మొత్తం స్ప్లిట్ అయిపోయింది. ఐ హ్యావ్ 2 granddaughter. ఎవరో తెలుసా ఆవిడ? రంగనాయకమ్మ గారు. 77 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆవిడని ఎంతలా ఇబ్బంది పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. అబ్దుల్ సలాం కుటుంబం, డాక్టర్ సుధాకర్, చీరాల కిరణ్ కుమార్, సీతానగరం వరప్రసాద్ శిరోమణం అండి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్, ఇవి ఫ్యాక్ట్స్ వీళ్ళు మాట్లాడేది. ఈ ప్రశ్న వైసీపీకి పనిచేస్తోంది అనడానికి ఆధారాలున్నాయి. ఎస్, ఆ క్వశ్చన్స్కి ఇంకా బయటికి సమాధానం రాలేదు. ప్రశ్న టీం కూడా ఏం చెప్పేటువంటి పరిస్థితి ఏం చేయట్లేదు. ఇక అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టేశారు. అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టేసి దాని గురించి మాట్లాడతారు. కిరణ్ ఇది కేవీ రెడ్డిని అరెస్ట్ చేసేస్తారా? ఎర్రి బుక్కు, ఎస్ ఈ మాట అన్నాడు, ఎర్రి బుక్కు అన్నాడు. కానీ దానికంటే ముందు ఇంకో మాట వాగాడు. సంపత్ నాయక్ ఫోన్ చేసి 2 ఇస్తే అప్పుడు క్షమాపణ వీడియో పెట్టాడు అదే కేవీ రెడ్డి. దానికంటే
సరే అప్పుడు అరెస్ట్ అయింది, తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది ఏంటి, చంద్రబాబు ఉంటే అక్కడ ఏదో ఇదంటారు, ఎల్లో మీడియా ఇది చేస్తుంది అది చేస్తుంది, అందుకే నేను మొత్తం అంతా కూడా ఈ ఎకో సిస్టమ్ని నేను బ్రేక్ చేయడానికి నేను వచ్చాను, నేను తెలంగాణలో ఉన్నప్పటికీ తెలంగాణ రాజకీయాలు నాకు అవసరం లేదు, ఆంధ్ర రాజకీయాల్లో ముఖ్యంగా కూటమిని ఎలాగైనా అస్థిరపరుస్తాను అన్నాడు సార్. ఆ గోల్డ్ మెడలిస్టు జగన్మోహన్ రెడ్డి గారు మీకోసమే పనిచేస్తున్నాడు సార్. మీరే కదా కలిసారు వెళ్ళి రిలీజ్ అయిన తర్వాత. ఇప్పుడు రావణ్ కూడా అంతే, రేపో మాపో మీరు వెళ్తారు నాకు తెలుసు నెల్లూరు జైలుకి, అక్కడికి వెళ్ళి పరామర్శిస్తారు, ఇంకేముంది అని చెప్పి ప్రజాస్వామ్యం అని ఇంకోటిని ప్రెస్ మీట్ పెడతారు, అంతా అవుతుంది. చాలామంది ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు, లిటరలీ దే వెయిటింగ్ ఫర్ దాట్. బట్ మీరేం చేస్తారంటే ఇలా ట్వీట్లు వేస్తారు, ఇక మిగతా వాళ్ళు దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉంటారు. అయినా హే రామ్ ఏంటండి, ఈ రామజపం ఎందుకు వచ్చింది? ఇన్ జనరల్గా మీరు చెప్పేటువంటి మాట ఏంటి, నేను ఉదయం లేచిన వెంటనే బైబిల్ పట్టుకుంటా, రాత్రి పడుకునే ముందు కూడా బైబిల్ ముట్టుకోకుండా, బైబిల్ చదవకుండా అసలు నేను పడుకోను, నాకు సర్వం సహా మొత్తం అంతా కూడా జీసస్ క్రైస్టే అంటారు కదా. మరి ఇప్పుడు ఇన్ జనరల్గా మీ పద్ధతి ప్రకారం రావాలి అంటే హే జీసస్ అని రావాలి కదా. జీసస్ ప్లీజ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అని కదా మీరు రావాల్సింది, అక్కడ పెట్టాల్సింది హే రామ్ అని ఎందుకు వచ్చింది? ఏదో ఉంటుంది వాడుకోవడానికి. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడో అక్కడ ఢిల్లీ పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా మరి ఏంటి జరుగుతోంది ఇలాగా, నా అనుకున్న వాళ్ళందరూ, నా గురించి పనిచేసే వాళ్ళందరినీ ఇలా తొక్కి నార తీస్తున్నారు ఒక్కొక్కళ్ళని, దయచేసి మమ్మల్ని అని అనుకోవచ్చా? అంటే అభిజ్ఞాన వర్గాల భోగట్ట ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా ఏమో అలాంటిది కూడా ఉండొచ్చేమో. ఎందుకు వచ్చిందంటారు సార్ ఇవన్నీ? సో ఇలా ఉన్నాయి వీళ్ళ ట్రెండ్స్ అనేవి, ఈ రకంగా ఉన్నాయి. అంతకుమించి ఇంకేం లేదండి. దీంట్లో వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పడానికి ఏం లేదు. ఇక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య, కోర్టు ఇచ్చినటువంటి తీర్పు 14 రోజుల రిమాండ్, ఇంకేముంది? ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఇద్దరిని టార్గెట్ చేసేయాలి స్పష్టంగా, ఇంతే. ఇంతకుమించి వేరే ఎజెండా అంటూ కూడా ఏదీ లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.